గౌతమ్ గారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రైతాంగానికి సంబంధించి పత్తి రైతులే కాదు ఇతర పంటలు పండించే రైతులంతా కూడా తీవ్ర స్థాయిలో అవసరాలు పడతా ఉన్నా కూడా కనీసం కొనుగోలు ప్రారంభం కాని పరిస్థితి, కొనుగోలు కేంద్రాలు పేరుకు పెట్టినా కూడా అవి పనిచేయట్లేదని చెప్పేసి రైతాంగం ఏకంగా రోడ్లపైకి ఎక్కి నిరసన తెలియజేస్తున్న సందర్భం, పత్తి రైతులైతే ఏకంగా ఆత్మహత్యలు పాల్పడుతున్న సందర్భం కనిపిస్తుంది. నిన్ననే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్న అత్యంత విషాదకరమైన అంశం. ఈ క్రమంలోనే కేంద్రం రాష్ట్రం రెండు కూడా మొద్దు నిద్రను వీడాలని చెప్పేసి కేటీఆర్ గారు చేసిన కీలకమైన డిమాండ్ను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజు గారు, మీకు శ్రీశైల్ అన్నకు మన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రజల్ని మనం గమనిస్తుంటే ఈ పాలన ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మనం ఒక్కసారి కనుక మొత్తం పరిశీలన చేస్తే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. ఎవరికి సంబంధించిన అంశాలలో కానీ ప్రభుత్వం ఒక న్యాయం వైపుగా, ఒక మంచి పరిపాలన వైపుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రశ్రేణిలో ఉంచడం కోసం ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అనుకోవడానికి ఎక్కడ కూడా కనపడట్లేదు. ఎందుకంటే దూది రైతు అనేక సమస్యల మధ్య, అంటే పంట వేసిన దగ్గర నుంచి పంట చేతి కందే వరకు ప్రతి క్షణం తన రక్తాన్ని చెమట చుక్కగా మార్చి అనేక కష్టాలు నష్టాలు కోర్చి వచ్చే సమయానికంటే చేతికి అందే సమయానికంటే అది అంటే వర్షం రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకో రూపంలో కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ రైతును ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మేము గెలుస్తున్నామని చెప్పేసి ఒక్క మతం పేరుతో రాజకీయాలు చేయటం తప్ప, దాన్ని అడ్డం పెట్టుకొని గెలవడం తప్ప, ప్రజలకు ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళని మరింత సౌకర్యవంతంగా ఏ విధంగా చేయాలి, వాళ్ళని కడుపులో పెట్టుకొని ఎట్లా చూసుకోవాలి, వాళ్ళ కష్టాలు రాకుండా ఎట్లా చూసుకోవాలని చెప్పేసి ఏనాడు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించలేదు. కేంద్ర ప్రభుత్వం అంటే ఇది వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఢిల్లీలో కానీ, హర్యానాలో కానీ, పంజాబ్లో కానీ అనేక రకాలుగా అన్ని రకాలకు సంబంధించిన రైతులంతా కూడా వాళ్ళ గోస, వాళ్ళ ఇబ్బందులు తెలియజేస్తుంటే ప్రభుత్వం మాత్రం వాళ్ళ మీద లాఠీలు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, కేసులు కానీ, లేదా చంపటం కానీ ఇటువంటి వ్యవహారం చేస్తూ ఉంది. ఈ సమస్యలన్నీ తెలిసిన ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆనాడు తను ఈ రాష్ట్రంలో ఒక వ్యవసాయాన్ని ఒక పండగ వాతావరణంగా చేసింది. అదేవిధంగా రైతు కంట్లో నీళ్లు కాదు ఆనంద బాష్పాలు రాలేటట్లు చేసింది. ఈ సస్యశ్యామలం చేయటంలో ఒక ప్రధాన పాత్ర పోషించింది. ఏ రకమైన పంటను కూడా ఒక మంచి మద్దతు ధరతో, ఎటువంటి నిబంధనలు కానీ అంటే రైతుకు వ్యతిరేకమైన నిబంధనలు పెట్టకుండా అది కొనడానికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని చూసుకున్న స్థితి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కేసీఆర్ గారు చేశారు. కానీ ఈ రోజు వాటిని అన్నింటినీ తుంగలో తొక్కి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ప్రజల వైపుగా లేదా రైతుల వైపుగా నిలబడే వైపుగా లేరు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఈరోజు ఎట్లా అంటే సంపాదన చేసుకుందాము, లేకపోతే దొంగతనం ఎట్లా చేద్దాము, లేకపోతే స్కామ్లు ఎట్లా చేద్దాము, వీళ్ళు కంప్లీట్గా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ల దాకా ఆ కాంట్రాక్ట్లో ఏ విధంగా మనం సంపాదించుకుందామనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో రైతులు ఉన్నారు, వాళ్ళు ఈ దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. సో వాళ్ళకు ఒక న్యాయవంతమైన సమర్థవంతమైన మనం పని చేద్దామని చెప్పేసి ఎక్కడ కూడా అనుకుంటున్న పరిస్థితి లేదు. ఈరోజు 2 పత్తి రైతులు అత్యంత దారుణంగా చనిపోతే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాలకు ఏం సహాయం చేయాలని చెప్పేసి అనుకుంటుంది. లేదా పత్తి కొనుగోలులో నిబంధనల్ని సరళతరం చేసి వాళ్ళ సరళతరం చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి సహాయాన్ని అందించాలని చెప్పేసి అనుకోవాలి అని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడలేదు రాజు గారు. వాళ్ళు ఎంతసేపు కూడా ఈ ప్రభుత్వాన్ని లేకపోతే ఇంకో ఎలక్షన్ని డబ్బులు పెట్టి ఎట్లా గెలవాలి, గెలిచిన దాన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ దాంట్లో కమిషన్ కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలి, ఆ కాంట్రాక్టులో మన కమిషన్ వాటా ఎంత, ఇదే నడుస్తుంది. ఇందాక శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు నిన్న కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే నువ్వు పెద్ద దొంగ నేను చిన్న దొంగ అనే పద్ధతిలో ఉంది తప్ప వాళ్ళు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నట్టుగా కనపడట్లేదు. ఓటుకు నోటు విషయంలో దొంగలుగా బయటపడ్డ వాళ్ళు ప్రజల గురించి ఎక్కడన్నా కలిస్తే వాళ్ళ చర్చల్లో ప్రజలే ప్రధాన ఎజెండా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే అసలే అనుకోవట్లేదు. ఈరోజు వాళ్ళ రాష్ట్రంలో మొన్న వచ్చిన మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతులు కావచ్చు, ఇక్కడ ఈ రకంగా ఈ దూది రైతులు కావచ్చు, లేకపోతే మన వడ్లు కొనే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా అనేక సమస్యలు తాండవిస్తుంటే ఈరోజు ముసిముసి నవ్వుకుంటూ పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడుకునే దుస్థితి రాష్ట్రానికి పట్టింది అని చెప్పేసానంటే ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఏంటి ఈ దుస్థితి మనకు? ఇప్పటికీ అంటే గతంలో
ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి ఎందుకు దింపాము, అసలు దింపాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం చాలా చల్లగా ఉన్నవాళ్ళము, చాలా ఆనందంగా ఉన్నవాళ్ళము, ఈరోజు మనం ఎందుకు ఇన్ని కష్టాలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చాము అని చెప్పేసి నిక్కచ్చిగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు. ఈరోజు జూబ్లీ హిల్స్లో దొంగతనంతోని, దొంగ ఓట్లతోని, రిగ్గింగ్లతోని, లేకపోతే బోగస్ ఓట్లతోని గెలవటం అనేది అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిలో వాళ్ళ వ్యవహారం కొనసాగింది. కానీ ఈ రైతులు అనేక పంటలు సాగు చేస్తున్న రైతులు వాళ్ళకు అందాల్సిన ఒక లబ్ధి కానీ అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళ మనసులో ఈరోజు ఈ క్షణంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఎన్నికలు వచ్చినా మనం బీఆర్ఎస్ పార్టీని గెలుపొందించుకోవాలి. అదేవిధంగా కేసీఆర్ గారిని అధికారంలో కూర్చోబెట్టాలని చెప్పేసి, మళ్ళీ సీఎంగా చూడాలని చెప్పేసి అనేక సందర్భాలు, అంటే నేను ఆయా సందర్భాల్లో నేను ట్రైన్లో ప్రయాణించినప్పుడు, బస్సులలో ప్రయాణించినప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడుకున్నారు. మనం సైలెంట్గా కూర్చున్నప్పుడు పక్కకు మాట్లాడుకుంటున్నారు. లేదా మీరు చూడండి, మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా, అంటే ప్రజా అభిప్రాయం చెప్తున్నా, రైతులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, టెక్ వాళ్ళు కావచ్చు, నేను పక్కనే మెట్రోలో ప్రయాణం చేస్తుంటే జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఎన్నిక వస్తే వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు కూడా ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలనే ప్రధాన ఆకాంక్ష వెలిబుచ్చిన వాళ్ళు, అంటే ఒక ఎలక్షన్ అంటే పోల్ని పెడితే, అంటే ఇట్లా చాలా వాళ్ళు బలంగా ఉంది. కానీ ఇక్కడ దొంగతనంగా దొడ్డిదారిగా గెలిచిన వాళ్లకు ఎక్కడ కూడా ఒక బాధ్యత లేదు. ఈరోజు కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఈ రైతుల్ని పట్టించుకునేది ఎవరు, ఈ నిబంధనల వల్ల నష్టపోతున్న వాళ్ళు ఎవరు, వాళ్లకు ప్రతి రైతుకు 2,000 రూపాయలు, 1000 నుంచి 2,000 రూపాయలు నష్టపోతుంటే ఈరోజు మద్దతు ధర ఇవ్వకుండా మీరు ఏం డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి నిలదీస్తుంటే ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, మంత్రులకు కానీ అంటే పట్టింపు లేదా, బాధ్యత లేదా, ఈ రైతుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఏం చేస్తున్నారు మీరు? ఈ వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కేటీఆర్ గారు ఈరోజు ఒక అంశాన్ని ముందు పెట్టినప్పుడు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి, ఆలోచించాలి, కూర్చోవాలి. కానీ అటువంటిది ఏం లేదు. ఎంతసేపు వాళ్ళ కాంగ్రెస్ భవన్లో కావచ్చు, లేకపోతే క్యాబినెట్లో కావచ్చు, వాళ్ళ కాంట్రాక్టుల విషయంలో ఎట్లా దోపిడీ విషయం మాట్లాడుకోవాలి, ఎవరెవరు ఎంత పంచుకోవాలి, దాని మీద వచ్చే తగాదాలని అక్కడ ఎట్లా చర్చించాలనేది ఉంది తప్ప ఈ ప్రజలకు నిజంగా న్యాయం చేద్దామని చెప్పేసి, ప్రజల వైపు పక్షపాతంగా ఆలోచిద్దామని చెప్పేసి, రైతుల పక్షపాతిగా నిలవాలని చెప్పేసి ఎక్కడ కూడా అనుకుంటున్న దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, మా కేటీఆర్ గారు పదే చెప్తారు, కాంగ్రెస్ ఈరోజు ప్రభుత్వాన్ని నడపట్లేదు, ఇది సర్కస్ ని నడుపుతుంది, ఈ సర్కస్ లో భాగంగానే ఇవన్నీ కొనసాగుతున్నాయని చెప్పేసి గతంలో చాలా సార్లు చెప్పారు. ఇప్పటికీ ఇటువంటి విషయాలు చూస్తున్నప్పుడు ఇది 100కు 1000% కరెక్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది.